కడపలో జరగనున్న మహానాడు కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 5,000 మంది పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. జిల్లా సరిహద్దుల్లో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఆక్టోపస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామంటున్న కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. కడపలో జరిగే మహానాడు కోసం పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు భారీ స్థాయిలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి మహానాడు కోసం అసలు బందోబస్తు చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారనే దానిపైన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా కూడా మహానాడుకి తరలి వస్తున్నారు. వాటి కోసం ఎలాంటి బందోబస్తు యాక్షన్ ఉంటుంది? కడప జిల్లాలో కడప నగరంలో జరగబోయే 3 రోజుల మహానాడు కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వివిఐపీలు, ఏఐపీలు, మంత్రులు, మినిస్టర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. కాబట్టి భద్రత విషయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 5,000 మంది ఫోర్స్తో బందోబస్తుని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్, పార్కింగ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య ప్రజలకు, ప్రోగ్రాంకి వచ్చేటటువంటి వాళ్ళకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. అందుకోసము డిఫరెంట్ సెక్టార్స్లో బందోబస్తుని డివైడ్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ కాంపోనెంట్, పార్కింగ్ కాంపోనెంట్, పబ్లిక్ మీటింగ్ కాంపోనెంట్, ఈ విధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎక్కువ మంది ఫోర్స్ని వేసుకోవడం జరుగుతూ ఉంది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని ఏ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ ఏరియాలో ప్రెజర్ ఎక్కువగా ఉంది, దాన్ని ఎలా క్లియర్ చేయాలనేసి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, అత్యాధునికమైనటువంటి డ్రోన్ టెక్నాలజీతో, సీసీ కెమెరాలతో దీన్ని బందోబస్తుని ప్లాన్ చేస్తా ఉంది. కడప నగరము 4 జిల్లాల సరిహద్దు ప్రాంతం. ఇట్లా అనంతపురం నుంచి, కర్నూలు వైపు నుంచి, చిత్తూరు, బెంగళూరు వైపు నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. ఈ 4 పాయింట్లలో ఎట్లా మోహరించారు పోలీసుల్ని? అక్కడ ఏమైనా నిఘా వ్యవస్థ ఉందా? ఎట్లా చేస్తున్నారు? మనకు జిల్లాకు దాదాపుగా 13 ప్లేసెస్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అవి స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టుల ద్వారా ఎట్లా వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి ఎన్ని బస్సులు వస్తూ ఉన్నాయి, ఏ వెహికల్స్ వస్తూ ఉన్నాయి అనేసి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి ఏ రూట్లో వస్తున్నాయో చూసి ఆ రూట్లో ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సపరేట్ మొబైల్ క్లియరెన్స్ పార్టీలు, మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఎప్పటికప్పుడు మనము ట్రాఫిక్ని నియంత్రించడము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడము, పార్కింగ్ స్లాట్స్ ఏ జిల్లాకు ఆ జిల్లాకు పార్కింగ్ స్లాట్స్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా మనము ట్రాఫిక్ నియంత్రించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ నెల 29 జరిగేటువంటి బహిరంగ సభ కోసం 5 లక్షల మంది వస్తారని కూడా ఒక అంచనా వేస్తుంది పార్టీ. అంటే వాటి కోసం పార్కింగ్ ఏర్పాట్ల కోసం లోపలికి వచ్చిన తర్వాత వాహనాలు మళ్ళీ సభ ముగిసిన తర్వాత వెళ్ళే సమయంలోనే ఎక్కువగా ట్రాఫిక్ సమస్య. దానికోసం మీరు ఏమైనా ప్రత్యేక ప్రణాళిక తీసుకున్నారు? ఇవి ముఖ్యమైనటువంటి 5,000 మంది ఫోర్స్లో దాదాపు సింహభాగము ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగ్ కోసమే డిప్లాయ్ చేయడం జరిగింది. విశాలమైనటువంటి పార్కింగ్ ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకు దాదాపు 28 ప్లేసెస్లో ట్రాఫిక్ ఈ పార్కింగ్ కోసం పెట్టుకోవడం జరిగింది. దాదాపు 541 ఎకరాలను ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా ర్యాంపులు వేయడం జరిగింది, అదేవిధంగా మార్కింగ్స్ వేయడం జరిగింది. లాస్ట్ నుంచి ఫిల్ చేసుకుంటూ రోడ్డు వరకు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక డిసిప్లైన్డ్గా పార్కింగ్ చేయించడం వల్ల మనకు చాలా ప్లేస్ కలిసి వస్తుంది. అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా, అంతరాయం లేకుండా ఒక డిసిప్లైన్డ్గా ఎగ్జిట్ వేల్స్లోనే వాళ్ళని పంపించే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ, కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తూ ఏవేవి ఫుల్ అయిపోయాయి, ఏవేవి ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఏవి ఎలా ఫిల్ చేయాలనేది దానికి సపరేట్ మెకానిజం ఉంది. దాన్ని వర్కౌట్ చేస్తాం. ఈ సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్, మంత్రులు, ఇతర పార్టీ నేతలు, అంటే ఇతర మంత్రులు అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ సభా ప్రాంగణంలో బందోబస్తు ఎట్లా ఉంటుంది? ఈ సభా ప్రాంగణానికి సంబంధించి సభా ప్రాంగణం చుట్టూ ఏరియా డామినేషన్ పార్టీలని మనం మోహరించడం జరిగింది. అదేవిధంగా ఆక్టోపస్ పార్టీలు ఉన్నాయి, ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి, అంబులెన్సులు ఉన్నాయి. అదేవిధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్గా దీన్ని డివైడ్ చేసుకోవడం జరిగింది. పబ్లిక్ మీటింగ్ ఏరియాతో పాటు హోల్డింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకవేళ పబ్లిక్ మీటింగ్ ఏరియా ఫుల్ అయినా హోల్డింగ్ ఏరియాలో పబ్లిక్ని హోల్డ్ చేసే విధంగా
ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎలాంటి తొక్కిసలాట కానీ ట్రాఫిక్ జామ్ కానీ డైనింగ్ ఏరియాలో కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా సపరేట్గా సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేస్తూ ఉన్నాము. ఎక్స్క్లూజివ్గా సపరేట్ గ్యాంగ్ వేస్ ఏర్పాటు చేయడం జరిగింది. మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగేటువంటి సమయంలో అంటే కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులను ఒకవేళ చొరబడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని గుర్తించేకి ఏమన్నా పోలీసు నిఘా వ్యవస్థ ఏమన్నా పటిష్టం చేశారు? మాకు దాదాపుగా 57 మందితో ఎస్బీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బీ స్పాటర్ టీమ్స్ని, అదేవిధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పాటర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎవరైతే అనుమానితులు, సింపథైజర్స్, మిలిటెంట్స్ సీఎం గారికి ఉన్నటువంటి థ్రెట్ దృష్ట్యా Z+ కేటగిరీ సెక్యూరిటీ దృష్ట్యా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 100% నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్ట చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది కడప ఎస్పీ అశోక్ కుమార్ గారు చెప్తున్నటువంటి విషయం. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.